వారిదే తిథులమే వాద ప్రతివాదానికి ఇక్కడ చోటు లేదు. కమిటీ వారిని సురేష్ గారు స్టార్ట్ చేయండి ఒకటి ముందు కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా 38 సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మన తెలుగు 2 రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చూసేదానికి ఇక్కడికి ప్రజలందరూ వస్తూ ఉంటారు. ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాతల సహకారంతో కోవూరు నియోజకవర్గం దాదాపుగా డెల్టా ప్రాంతం ప్రతి ఒక్కరికి కూడా ఈ పశువులు అనేది ఆనవాయితీగా వాటికి అలంకరించి ఇక్కడ ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రతి ఏటా భోగి రోజున నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాంప్రదాయ వ్యవహారాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూనే ఉంటాం. ఇదే పరంపరని తర్వాత రోజుల్లో కూడా కొనసాగిస్తాం. దాతల దాతృత్వంతో మొదటి బహుమతి 40,000 నుంచి 5 ప్రైజులు 10,000 వరకు 40,000, 30,000, 25,000, 20,000, 10,000 ఇట్లా ఇస్తూ ఉంటారు. ప్రైజులు అనేదే ప్రామాణికం కాకుండా వాళ్ళ ఎద్దుల్ని వాటిని ఇక్కడ ప్రదర్శించేదానికి ఎక్కువ తీసుకొస్తుంటారు. వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు నిర్వాహకులందరూ, రైతు సమన్వయ కమిటీ వీళ్ళందరూ సహకరిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పత్రికా విలేకరుల దగ్గర నుంచి పోలీసు వారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నారు. కోవూరు మండలం కొత్తూరు గ్రామం నందు గత 38 సంవత్సరాల నుంచి పెద్దలు నిర్వహిస్తున్న ఆనవాయితీని కొనసాగిస్తూ మేము కూడా ఇదే విధంగా పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలను ఎటువంటి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు సంబంధం లేకుండా సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుపుకుంటూ అనేక మంది మన్ననలు పొందుతూ రాష్ట్ర స్థాయిలో అనేక మంది మన్ననలు పొందుతున్నాము. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు 5 బహుమతులకు అందిస్తున్నాము. అలాగే ఈ పోటీలు ఎటువంటి బెట్టింగ్లు లేకుండా హైందవ సాంప్రదాయ పద్ధతిలో పోటీలు తిలకిస్తూ హైందవ పద్ధతులను జరుపుకుంటున్నాము. ఇక్కడ ఎటువంటి బెట్టింగ్లు కానీ రాజకీయ అలవాట్లు కానీ ఏమి చేయము. రాజకీయ ఉపన్యాసాలు కూడా ఉండవు. కేవలం రైతులకు సంబంధించే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. ఈ పోటీలను భావితల్లో కూడా ఆదర్శంగా తీసుకుని తర్వాత నిర్వహిస్తారని ఆశిస్తూ ఉన్నాము. అలాగే ఈ పోటీలకు మండల స్థాయిలోని అధికారులందరూ, అలాగే ప్రజానీకులు, కోవూరు గ్రామ పెద్దలు, కోవూరు గ్రామ పంచాయతీ తరపున అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ ఈ పోటీలను రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పెద్దలు సహకరిస్తూ ఉన్నారు. ఇటువంటి పోటీలను మొదటగా కోవూరులో నూతన సంవత్సరంలో మొదటగా కోవూరులో నిర్వహిస్తూ తర్వాత ఈ కార్యక్రమాన్ని చూసి పక్క జిల్లాలో పక్క ఊర్లో నిర్వహిస్తూ ఉంటారు. ఇది చాలా గర్వపడుతున్నాం. మా పెద్దలు మాకిచ్చిన ఈ ఆనవాయితీని ఇట్లాగే భావితరాలకు